Hello, hi guys, welcome back to my YouTube channel Bhavani SB. మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా? ఏం లేదండి, సరదాగా పిల్లల్ని తీసుకొని వండర్లా అయితే వెళ్తున్నాము. గేట్ ముందు ఎంట్రన్స్ లో మొబైల్ సేఫ్టీ కోసం మొబైల్ కవర్స్ అయితే తీసుకున్నాము. ఇంకా లోపలికైతే ఎంటర్ అయ్యాము. బండి అయితే పార్క్ చేసుకోవాలి. బండి పార్కింగ్ లో పెట్టేసి నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర సెక్యూరిటీ చెకప్ అన్నమాట. లోపల ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది అనమాట వండర్లా ఫౌంటైన్. ఇంకా రైట్ సైడ్ వచ్చేసి టికెట్స్ కౌంటర్ అనమాట. వీకెండ్ అవ్వడంతో చాలా పబ్లిక్ అయితే ఉన్నారు ఇక్కడ. మేము టికెట్స్ వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ తీసుకున్నాము. పబ్లిక్ చాలా ఉన్నారు కాబట్టి ఫాస్ట్ ట్రాక్ అయితే బెస్ట్ అని చెప్పి. ఇక్కడ వచ్చేసి టికెట్ స్కాన్ చేస్తున్నారు. తర్వాత ఈ ఫాస్ట్ ట్రాక్ స్టిక్కర్స్ అందరికి చేతికి బ్యాన్ లాగా వేసేస్తారు. ఈ ఫాస్ట్ ట్రాక్ ఏంటంటే తొందరగా మనకి అలౌ చేస్తారు అనమాట, ఏ రైడ్స్ అయినా సరే, అందుకని తీసుకున్నాము. ఇది వచ్చేసి లోపట ఎంట్రన్స్ అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా లాకర్ కీస్ తీసుకొని లాకర్లో మా సామాన్ అన్ని పెట్టేసి డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకోవడానికి వెళ్ళాము. డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా బయటకు రాగానే మా పిల్లలు స్పేస్ ట్రావెలింగ్కి వెళ్దామన్నారు. సో అందుకే ముందు స్పేస్ ట్రావెలింగ్ చేద్దామని వెళ్తున్నాము. లోపలికి వచ్చేసి ఎంట్రన్స్ ఇది వచ్చేసి మిషన్ ఇంటర్స్టెల్లార్ అంట. ఇంటర్స్టెల్లార్ లోపలికి వెళ్ళంగానే చూసారా, ఫాస్ట్ ట్రాక్ లైన్లో అయితే ఎవరు లేరు. నార్మల్ వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఒక 5 minutes తర్వాత లోపలికి అయితే అలౌ చేశారు. చూసారా, లోపల వచ్చేసి ఇలా ఉంది. మొత్తం స్పేస్కి సంబంధించిన వీడియోస్ అయితే ప్లే చేస్తున్నారు. మేము లోపలికి వెళ్ళి సెటిల్ అయ్యాము. చూసారా, లోపల మొత్తం చీకటిగా ఉంది, అందుకే మేము కనిపించట్లేదు. ఇంకా స్పేస్ జర్నీ కూడా స్టార్ట్ అయ్యింది. Transmission successful.
here, so it looks like we did accomplish our mission. Now, who wants to... వీడియో చూసారు కదా, చాలా బాగుంది కదా. మేమైతే డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేసాము. మీరు వండర్లా వచ్చినప్పుడు దీన్ని మాత్రం మిస్ అవ్వకండి. బయటకి రాగానే మా కజిన్స్ అందరు కలిశారు. ఇంకా వాళ్ళందరితో కలిసి ఈ చిన్న రైడ్కి అయితే వచ్చేసాము. సింగిల్ సర్కిల్లో అయితే రౌండ్ కంప్లీట్ అయిపోయింది, కానీ చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి ద మెయిన్ రైడ్ అనమాట, రోలర్ కోస్టర్, ద బ్రహ్మానందం రైడ్. ఇప్పటికైతే వెళ్ళి కూర్చొని సెటిల్ అయిపోయాము. రైడ్ వచ్చేసి వీడియో లేదు, సో ఇక పిక్ పెడుతున్నాను చూడండి. రైడ్ వచ్చేసి చాలా థ్రిల్లింగ్ ఉంది, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇక్కడ వచ్చేసి కలర్ఫుల్ చేపలు అయితే ఉన్నాయి, పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు చూసి. నెక్స్ట్ వచ్చేసి కార్ రైడ్ని కూడా ట్రై చేసాము. ఇప్పుడు వచ్చి వాటర్ స్ప్లాష్ రైడ్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాం. మాకు ఈ ఫాస్ట్ ట్రాక్ వల్ల చాలా మంచి బెనిఫిట్ అనమాట, తొందరగా వెళ్ళొచ్చు. ఇంకా లంచ్ టైం అవ్వడంతో ఆకలేస్తుందని చెప్పేసి గ్యాలక్సీ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి అన్లిమిటెడ్ బుఫే అనమాట, ఎంతైనా తినొచ్చు. ఇంకా మా పిల్లలకి వాళ్ళకి నచ్చినవన్నీ వేసుకొని అయితే తింటున్నారు. ఇది వచ్చేసి టోటల్గా డైనింగ్ ఏరియా ఇలా ఉంటుంది. ఫైనల్గా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ లేకపోతే ఎలా, సో అందుకని ఇంకా ఐస్ క్రీమ్ కూడా తీసుకుంటున్నాము. తిన్న తర్వాత ఇంకా రిలాక్స్ అవుదామని చెప్పేసి లేజీ పూల్కి అయితే వెళ్తున్నాం. ఈ లేజీ పూల్లో నేను మా కజిన్స్ అందరం కలిసి చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. పాపం మా నిహాల్కి ట్యూబ్లో కూర్చోడానికి రావట్లేదు. ఇక్కడ వచ్చి 2 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి కిడ్స్ కోసం. పిల్లల్ని తీసుకెళ్ళాం, చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా. ఫైనల్గా వేవ్ పూల్కి అయితే వచ్చేసాం. మేము వచ్చేసరికి వేవ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ వచ్చేసి డీజే పెట్టారు, రెయిన్ డాన్స్ చేస్తున్నారు అందరూ. వాటర్ రైడ్స్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నాము. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి మిగతా రైడ్స్ కూడా ట్రై చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ పార్ట్ 2 వీడియో పోస్టింగ్. బాయ్.